హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి రోహిత్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోలన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ వీడియో వచ్చి సెల్ఫ్ థ్రెడ్డింగ్ టిప్స్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి అంటే రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళడానికి అవ్వదు కదా. సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. దీనికి కావాల్సినవి వచ్చి త్రీ ఐటమ్స్ ఉండాలి. యాక్చువల్లీ పౌడర్ ఒకటి, సిజర్స్ ఒకటి, ఇంకా థ్రెడ్. ఐబ్రో థ్రెడ్ అంటే ఎవరైనా ఇస్తారో, ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చి ఏంటంటే స్టార్టింగ్ వచ్చి థ్రెడ్ కూడా ఒక 1 మీటర్ వరకు థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఫస్ట్ నేను రైట్ ఫింగర్కి చేస్తున్నాను అనమాట. రైట్ ఫింగర్ తీసుకొని ఇంకా ఎండ్ కూడా ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి ఇంకో ఫింగర్కి, థంబ్ ఫింగర్కి. ఈ రెండు కూడా మొత్తంగా ఇది చూసేసరికి మనకి ఎలా ఉండాలంటే సిజర్లా రావాలన్నమాట. సిజర్లా వస్తుంది చూడండి. అప్పుడు సిజర్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం స్కిన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ హెయిర్ని మాత్రమే టార్గెట్ చేయాలి. ఇదేంటంటే నేను చెప్పే ఫస్ట్ ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే థ్రెడ్డింగ్ మనం ఎక్కువ హెయిర్ ఉన్నప్పుడు కన్నా కొంచెం ఉన్నప్పుడే, అంటే కొంచెం ఎక్స్ట్రాస్ వస్తున్నప్పుడే తీసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. ఫుల్ గ్రో అయిపోయిన తర్వాత చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేను ఒకేసారి ట్రై చేయకుండా ఫస్ట్ అయితే కొంచెం చిన్న ఎక్స్ట్రాస్ రాగానే అప్పుడు ట్రై చేస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట, తీయగలమా లేదో అని చెప్పి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వస్తాయి కదా హెయిర్, చిన్నవి గ్రో అవుతాయి కదా, వాటిని మాత్రమే తీయడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే హ్యాండ్ మీద కానీ లేదంటే లెగ్స్ మీద కానీ ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఐబ్రోనే టచ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో ఏంటంటే కొంచెం ఈజీ ఉంటుంది కూడా. ఐబ్రో వచ్చేసరికి అక్కడ సెన్సిటివ్ స్కిన్ కదా, కొంచెం అంటే రాకపోతే కొంచెం కట్స్ అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ ఛాన్సెస్ లేకుండా ఉండాలని అంటే ఫస్ట్ కాలు మీద, మన లెగ్ మీద యాంకిల్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని టార్గెట్ చేసి తీయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఆబ్వియస్లీ చేసుకోగలం. ఇంకా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ చేసేది కూడా, థ్రెడ్డింగ్ అంతా కూడా. ఇంకా ఫస్ట్ అయితే నేను చెప్పినట్లుగా ఐబ్రో అంతా చేయించుకున్న తర్వాత కొంచెం గ్రో అవుతాయి కదా, అవి మాత్రం తీయడానికి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అవి మాత్రం తీయడానికి ట్రై చేస్తే ఆ తర్వాత ఈజీగా ఉంటుంది. షేప్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఎక్స్ట్రాస్ తీస్తుంటే సరిపోతుంది అనమాట. లేదు అని అంటే ఇంకా ఇబ్బంది పడతాం అనమాట, ఎందుకంటే కట్స్ అయిపోతాయి మెయిన్. ఇంకొకటి, ఇది చేసేటప్పుడు డౌట్స్ ఉంటాయి. ఎక్కడైనా స్కిన్ లూజ్ అవుతుందా, లేకపోతే కట్స్ ఏమైనా అవుతుందా అని చెప్పి చూస్తున్నారు కదా. కట్స్, ఎలాంటి కట్స్ ఉండవు, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న ట్రిక్ వచ్చి ఏంటంటే, మనం స్కిన్ని ఎప్పుడు టార్గెట్ చేయకూడదు అనమాట, హెయిర్ని మాత్రమే టార్గెట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మిర్రర్ పెట్టుకొని కరెక్ట్గా చేయగలిగితే ఈజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా, లెఫ్ట్ ఐ వచ్చేసరికి ఇప్పుడు రైట్ హ్యాండ్ కాబట్టి నాకు లెఫ్ట్ వచ్చేసరికి నేను లెఫ్ట్ హ్యాండ్తో చేయలేను కాబట్టి ఇలా నాట్ వేసుకునేసి, ఇది తెలుసు మీకు ఆల్రెడీ, ఇది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా నాట్ వేసుకొని ఇలా చేసేది కూడా సిజర్స్ లాగానే అనమాట. ఒక దాంట్లో వచ్చి హెయిర్ టార్గెట్ పెట్టుకొని ఇంకొక 2 ఫింగర్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఉంటాయి కదా, వాటితో స్ట్రెచ్ చేస్తే ఈజీగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ లైన్ కూడా ఎగ్జాక్ట్ లైన్ అలా పెట్టుకోవడమే. మీకు క్లియర్గా చూపిస్తున్నాను అందుకని చెప్పి, దగ్గర నుంచి చూస్తే మీకు జూమ్లో చూపిస్తున్నాను, అందుకే చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా కూడా నేను చెప్పేది డైరెక్ట్గా ట్రై చేయకుండా ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ముందు లెగ్ మీద చేసుకుంటే హెయిర్ తీయగలిగితే మీకు ఆల్మోస్ట్ తీసేటప్పుడు తెలిసిపోద్ది. ఫస్ట్ అయితే హెయిర్ రాదు, తర్వాత తీస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే పెయిన్ వస్తుంటుంది, అప్పుడు అర్థమవుతుంది హెయిర్ వస్తుందా లేదా అని చెప్పి. దాన్ని బట్టి రిమూవ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది అనమాట, ఇంకేం లేదు. ఇది ఈజీగా అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అర్జెంటుగా కావాలి అని అంటే చాలా బాగుంటుంది. వాటికి మనం వెళ్ళలేము కదా, పార్లర్కి వాటికి వెళ్ళలేము. వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఇంక చాలా లాంగ్లో ఉన్నాయంటే ఇబ్బంది పడాలి. ఇంకొకటి ట్రస్ట్ చేసి ఎవరిని నమ్మి అలా పెట్టలేము కూడా. ఐబ్రోస్ కదా మెయిన్, ఫేస్లోనంటే ఐబ్రోసే మెయిన్ నాకు తెలిసినంత వరకు. అందుకని చెప్పి దాన్ని అయితే మనం అలా చేయలేం కాబట్టి మన మీద మనం కొంచెం సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకోగలిగితే అది ఒక ఈజీ టిప్ అనమాట. ఈజీగా ఉంటుంది. ఒకటైతే క్లియర్ అయిపోయినట్టే. ఓన్లీ థ్రెడ్డింగ్ అని కూడా వెళ్ళి ఆల్మోస్ట్ ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలా కాకుండా ఇది అనుకోండి, పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట.
ఎడ్జెస్ నుంచి తీసుకుంటూ హెయిర్ని ఒక్కొక్క హెయిర్స్ ఎక్కడైతే హెయిర్స్ ఉన్నాయో ఆ హెయిర్స్ని మాత్రమే చూడండి ఎలా చేస్తున్నానో జస్ట్ అలా స్లోగా తీసుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. స్కిన్ అస్సలు టార్గెట్ చేయకూడదు, ఎందుకంటే మనకు అక్కడ ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ స్కిన్ పట్టేసిందంటే కట్స్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి చాలా ఈజీగా తీసుకోవడానికే ట్రై చేయాలి. అలా కరెక్ట్గా షేప్ కూడా వచ్చేస్తుంది నీట్గా. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా కట్స్ అనేవి ఉండవు. అందుకే ఫస్ట్ అయితే డైరెక్ట్గా చేయకుండా కాళ్ళ మీద ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా ఈజీ అనమాట. మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడకూడదు. ఎక్కడైనా చిన్న కట్ అయిందంటే కూడా చాలా బర్నింగ్ సెన్సేషన్ అదంతా వస్తుంది. కాబట్టి మస్ట్ ఏందో చెప్తానంటే చేసిన తర్వాత ఏదైనా జెల్ ఉంటే అలోవెరా జెల్ కానీ ఏదైనా కూడా అప్లై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం బర్నింగ్ ఉంటుంది కాబట్టి థ్రెడ్డింగ్ అయిన తర్వాత సిజర్ ఉంటుంది కదా, సిజర్స్తోని స్టార్టింగ్ కట్ చేసుకుంటే అయిపోయినట్టే మనకు. కరెక్ట్గా లైన్ చూసుకొని, చిన్న సిజర్స్ ఉంటాయి, ఐబ్రో సిజర్స్ అని అడిగితే ఇస్తారు కాస్మెటిక్ స్టోర్లో. సో ఆ చిన్న సిజర్స్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే ఓకే, డన్ అనమాట. హ్యాపీగా నీట్గా అయిపోయింది థ్రెడ్డింగ్ ఇంట్లోనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.